పెళ్ళైన రోజే అమ్మాయి శీలాన్ని ఊరంతా పరీక్షించే దురాచారం ఇప్పటికీ మన దేశంలో కొనసాగుతోందని మీకు తెలుసా? మహారాష్ట్రలోని కంజర్భాట్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు తొలి రాత్రే పెళ్లి కూతురికి కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. ఓ తెల్ల దుప్పటిని చేతికిచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని గదిలోకి పంపిస్తారు. అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులతో పాటు పంచాయతీ పెద్దలు గది బయటే కూర్చుంటారు. కార్యం పూర్తయ్యాక పెళ్లి కొడుకు ఆ దుప్పటిని తీసుకొచ్చి దానిపైన రక్తం మరకను అందరికీ చూపించి అమ్మాయి కన్యే అని ప్రకటించాలి. రక్తం కనిపించకపోతే అమ్మాయికి నరకమే. పెళ్లికి ముందే ఆమె తన కన్యత్వాన్ని కోల్పోయిందని ముద్ర వేసి కుటుంబ సభ్యులకు జరిమానా, కుల బహిష్కరణ, చొప్పు దెబ్బల లాంటి శిక్షలు విధిస్తారు. కొన్నిసార్లు పెళ్లి కొడుకుతోనే పెళ్లికి ముందు అమ్మాయిలు తొందరపడి తర్వాత మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. స్పోర్ట్స్, డ్యాన్స్, అడ్వెంచర్స్, ఇంటి పనులు, ఇలా అమ్మాయిల కన్నెపొర చిరిగిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. ఇంకా దాన్ని శీలానికి ముడిపెట్టి వారిని చిత్రహింసలు పెట్టడం దారుణమంటూ పోరాటాలు జరుగుతున్నాయి. రాజస్థాన్, ఎంపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఈ దుస్సంస్కృతి కొనసాగుతోంది. వచ్చే తరంలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూడాలి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.